వల్ల సిబ్బంది వల్ల జాప్యం జరిగితే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని బట్నవిల్లి గ్రామంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు తీవ్రమైన యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రైతుల పంటల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనబరుస్తోందని మండిపడ్డారు. రైతు సంఘం నేత జిన్నూర్ బాబీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న ర్యాలీ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. యూరియా కొరత గురించి అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉంది అంటే, గతంలో కూడా MDU వెహికల్స్ ఏదైతే క్యాన్సిల్ చేసేసి మధ్యలో దళారులకి ఏ రకంగా అయితే లబ్ధి చేకూరేలా చేశారో, ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ కార్యాచరణ రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో, యూరియా డీలర్స్, వాళ్ళకి లబ్ధి కూరేలా చేస్తుంది. ఖచ్చితంగా కూడా పోయిన ప్రభుత్వంలో జగనన్న ఎప్పుడు కూడా ఏ కొరత లేకుండా కూడా రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికి RBKలను ఏదైతే పెట్టి తద్వారా RBKల ద్వారా రైతులకి యూరియా సరఫరా చేస్తే దాని మూలంగా ప్రైస్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంది. కానీ ఈ రోజు ఏదైతే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళందరికీ లబ్ధి కూరేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. యూరియా మీద మరి కొరత వల్ల అయ్యుండొచ్చు, లేదా ఉన్నటువంటి పెట్టుబడి సాయం చేయడంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందడం వల్ల ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ఒకవైపు యూరియా అంతా కూడా మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6,65,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారు. ఈ వచ్చినటువంటి యూరియా అంతా ఏమైందో మరి ఎవరికీ తెలియట్లేదు. ఇంకేదంటే అవసరానికి మించి తెచ్చామని చెప్తున్నటువంటి వారి మాటలు అవాస్తవం అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా టౌన్లోని అశోక్ బంగ్లాలో జిల్లా టీడీపీ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించిన పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ శ్రీ కిమిడి నాగార్జున మాట్లాడారు. వైసీపీ నాయకులు రైతుల సమస్యలపై చేసిన వ్యాఖ్యలు సరికాదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఎక్కడా ఇబ్బందులు పడలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజానికి ప్రభుత్వం రైతుల అవసరాలను పట్టించుకోకపోవడం వల్లే ఇబ్బందులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారంట. తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేకపోయింది, ఇది అది అని చెప్పేసి ఆయన ఏదో మరి మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం వారికి గుర్తు చేయాలి. వారు హయాంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా రైతుల్ని వారు పట్టించుకోలేదు కాబట్టి, రైతు కుటుంబాల్ని వారు నాశనం చేశారు కాబట్టి వారిని ఇంటికి పంపించడం అనేది జరిగింది. అయ్యా వైకాపా నాయకులారా, నేను మీకు సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. మీ హయాంలో రైతులు ఎక్కడైనా సంతోషంగా ఉన్నారా? ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 15 రోజులకి తక్కువగా ఏ రోజైనా మీరు డబ్బులు ఇచ్చారా? 100,000 కోట్లు బకాయిలన్నీ కూడా మీరు 3-4 నెలలకు గాని ఇచ్చిన పరిస్థితులు లేవు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పండగలు కూడా రైతులు సరిగ్గా చేసుకోలేని పరిస్థితి. డిసెంబర్ వచ్చిన తర్వాత మేము 5 సంవత్సరాలు కూడా రైతన్నలందరినీ కూడా తీసుకుని మేము రోడ్డెక్కిన వాళ్ళం. ఎందుకంటే కొనుగోలు జరిగేది కాదు. కొనుగోలు జరిగిన వైకాపా మద్దతుదారులైనటువంటి రైతుల దగ్గర నుంచే ఆ కొనుగోలు అనేది జరిగేది. టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, న్యూట్రల్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర కనీసం కొనుగోలు జరిగేది కాదు. ఈ క్రాప్ కొంతవరకే మీరు చేసేవారు. ఆ ఈ క్రాప్ అయిపోయిన తర్వాత ఏదైనా పంట ఉందంటే అది మీరు కొనుగోలు చేసేవారు కాదు. దానికి దళారీలందరూ కూడా మధ్యలోకి వచ్చి బస్తా మీద 100 నుంచి 200 రూపాయలకి తక్కువ లేకుండా కూడా వాళ్ళు రైతుకు నష్టం వచ్చేలాగా చూసుకునేవారు. ఎరువులు, విత్తనాలు ఎప్పుడైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేవారా? ఎంత ఈ క్రాప్ అయినా జరగనివ్వండి, 1 ప్యాకెట్, హాఫ్ ప్యాకెట్ ఇచ్చిన రోజులు అవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి. మీ హయాంలో
అవన్నీ జరుగుతూ ఉండి మేము వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద గంజాయి రవాణా కేసులో పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు 80,000గా ఉంటుందని అంచనా వేశారు. ముద్దాయిలలో 2 అన్నమయ్య జిల్లాకు, మరో 2 చిత్తూరు జిల్లాకు చెందినవారు. నెల్లూరు నుంచి గంజాయి తెస్తున్నారన్న సమాచారం ఆధారంగా తహసీల్దార్ ఇన్భానాథన్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద బస్సులను తనిఖీ చేసి వారిని పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారు పొంగునూరు పరిసర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలోని వీరిపై పలు కేసులు ఉన్నట్లు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. కలిసి నెల్లూరులో వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంజాన్ని తెప్పించుకొని రామచంద్రుడు పొంగూరు వాళ్ళకి ఇస్తే పొంగూరు వాళ్ళ ఇద్దరు చిన్న చిన్న బ్యాంకులు పొంగూరులోనూ పరిసర ప్రాంతం అమ్ముతున్నారు. ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈ రోజు వాళ్ళు ఆ బస్సులో ఉండి ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ 4 రెడ్ హ్యాండ్గా 4 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. ఈ 4 రిమాండ్ పంపిస్తున్నాము. ఎవరైతే వీళ్ళకు నెల్లూరు నుంచి పెట్టినాడో అతను కూడా కేసులో ముద్దాయింపుకోవడం జరిగింది. అతను కూడా తొందరలో పట్టుకొని దీని ఉన్న చైన్ లింక్ మొత్తం అంతా బయట తీసాం. ఆ కిలో 20,000 కొన్నాళ్ళు, ఈ 4 కిలోలు కలిసి 80,000. వీళ్ళ కొన్నా వేరే సార్. ప్రీవియస్ కేసులు ఏమైనా ఉన్నాయి సార్? వీళ్ళపైన పాత కేసులు ఏమైనా ఉన్నాయా సార్? వీళ్ళు పాత కేసులు అలాగే ఒకతని మీద 2 అలా కేసులు ఉన్నాయి, సస్పెండ్ షీట్స్ ఉన్నాయి. మిగిలిన వ్యక్తుల పైన కూడా ఒకసారి పూర్తి మన పోలీసు ప్రజలు కాకుండా మరి ఎక్కడన్నా వీధి కేసులు అది కూడా విచారిస్తారు సార్. వీళ్ళు 4 ఇంకా ఎవరు అమ్మే వాళ్ళు A5 అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ తీసుకుంటున్నా అని చెప్పారు. అతను డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అదే కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. అదే పట్టుకుని దీనికి సంబంధించి ఫ్రంట్ వర్డ్ బ్యాక్ వర్డ్ అన్ని వ్యక్తులను లిస్ట్ అవుట్ చేస్తాం. సార్ వీళ్ళకి ఎలాంటి శిక్ష లక్షణాలు? ఈ గంజాయి తరలిస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష లక్షణాలు? కోర్టు ఇష్యూస్ అన్ని కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. చట్టపరంగా కాబట్టి క్రిమినల్ శిక్షలు ఉన్నాయి. అది ఉన్న వీటిని బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి కేఎస్ పెట్టి వెయిట్ పెట్టి వెయిట్ని బట్టి వాళ్ళ అఫెన్స్ నోటిని బట్టి 10 years పనిష్మెంట్ ఉంది. ఈ 4 kilos కాదు 10 years పనిష్మెంట్, 1 lakh ఫైన్ అమౌంట్ కోరుతుంది. కృష్ణా జిల్లా గండవరం విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు వెళ్తున్న విమానం టేకాఫ్ సమయంలోనే పక్షి ఢీకొనడంతో విమాన రెక్కలు దెబ్బతిన్నాయి. పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. గగనయానంలో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో శ్రీశక్తి పథక విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఎం శిరీషాదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వానిదేనన్నారు. త్వరలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో సూపర్ 6 పథకాలని హామీ ఇచ్చాం మనం. ఈ పథకాలన్నీ కూడా అమలు జరగడం అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అనే ఉద్దేశంతో విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఓన్లీ మహిళలు
6 కూడా మేము హామీని నెరవేర్చమని వాటి మీద ఈ రోజు మనం చూస్తే ఆగస్టు 15 రోజున మహిళలందరూ కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా శ్రీశక్తి అనే పథకం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క విజయోత్సవ ర్యాలీని ఈ రోజు రాజమండ్రి మండలంలో హెడ్ క్వార్టర్ లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వేల సంఖ్యలో మహిళలు బయటకొచ్చి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. అయితే మేము ప్రజలందరూ తెలియజేస్తా ఉన్నాము, మాట ఇచ్చిన పథకం ఖచ్చితంగా మాట పెట్టబడుతుంది. ఏదైతే హామీలు మేము ఇచ్చినామో అన్ని కూడా నెరవేర్చమని ఈ రోజు బహిరంగంగా ప్రజలందరికీ ధైర్యంగా చెప్పడానికి మేము ముందుగా ఉన్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వంలో సంక్షేమ ఎమ్మెల్యేలుగా మేము రంగుచోడవరం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంలో ఆయన పాటలో ముందుకెళ్తా ఉన్నాము. ఈ విధంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీలో 18 రోజుల క్రితం గుండెపోటుతో పించారి మహమ్మద్ అలీ హఠాత్తుగా మరణించారు. ఆయనకు 5 చిన్న ఆడపిల్లలు ఉండడంతో కుటుంబం ఆర్థికంగా దయనీయ స్థితిలో చిక్కుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ్మ స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం అందించారు. ఆ సహాయంతో ఆ కుటుంబానికి కొంత ఊరట లభించిందని స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కొంత సహాయంగా ఆమెకు 20,000 రూపాయలు, అదేవిధంగా బెస్త ఓంకారన్న మరియు కపటి మహాదేవ మాంత్రిక మునిస్వామి కూడా వాళ్ళ వంతు దీంట్లో కలిపారు. మొత్తంగా ఆమెకు అమౌంట్ ఇస్తున్నాం. తీసుకోండి. ఈమె బాధ చూడలేక నేను ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. 20,000 రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి బెస్త ఓంకారన్న, కపటి మహాదేవ, అదేవిధంగా ముని, మాంత్రిక ముని, వీళ్ళందరూ కూడా తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. కానీ ఆమె దాదాపు చాలా చిన్న ఏజ్ ఆమెకి. ఈ వయసులోనే భర్తను పోగొట్టుకొని 5 మంది ఆడపిల్లలు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇంత చిన్న ఏజ్లోన 5 మంది ఆడపిల్లలు. లాస్ట్ అమ్మాయి వచ్చేసి దాదాపు 7 నెలల్లో ఉంటుంది. ఇట్లాంటి స్టేజ్లోన నిజంగా నాకు బాధేసింది. ఈమెకి ఏదో ఒకటి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం, ఆమెకు అమౌంట్ ఇవ్వడం, నన్ను చూసి అన్న వాళ్ళు కూడా ఇవ్వడం చాలా సంతోషం వేస్తుంది. కానీ మీ ద్వారా ఆదోని ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఈమెకు మనవంతు సహాయం చేద్దాము. మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి, ఎందుకంటే చాలా మంచి వాళ్ళు. మనమందరం కూడా ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం, అనవసరమైన ఖర్చులు కూడా చాలా చేస్తుంటాం. మీకు తోచినంత, ఇంతని కాదు, మీరు డైరెక్ట్గా కూడా ఆమెను అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే ఆమె బ్యాంక్ కూడా, ఆమెది బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా నేరుగా ఆమెకు అకౌంట్లోకి అమౌంట్ వేస్తే, ఎందుకంటే 5 మంది ఆడపిల్లల్ని ఆమె పోషించుకోవాలంటే వాళ్ళ అత్త ఒకటే ఆమెకు ఆధారం, ఇంకెవరు లేరు. నా వంతు సహాయంగా ఆమెకు. బాపట్ల జిల్లా అద్దంకి కొలసపాడు మండలం రావినూతల దక్షిణ బజార్లో 10-30 అడుగుల ఎత్తైన గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి 8 రోజుల పాటు గ్రామ ప్రజలు ఘనంగా పూజలు నిర్వహించారు. 9వ రోజు ఉదయం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామ వీధుల గుండా మేళతాళాలు, బజాయిజులు, వాయిద్యాలు, డప్పు ధ్వనుల నడుమ గణనాథుని విగ్రహాన్ని ఘనంగా ఊరేగించి గ్రామ శివారులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భక్తి ఉత్సాహాలతో పాల్గొన్నారు. తీసేసి కళ్ళిచ్చాక మొత్తం తీసే రోడ్లు తీసేదా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మార్కెట్ యార్డ్లో రైతుల సమక్షంలో డీఎస్ఎఫ్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులకు యూరియాను సమయానికి అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడిన డీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండల కేంద్రాల్లో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. షాపుల వద్ద రైతులు గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి దారుణమని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతుల తరపున కోరారు. ఈరోజు ఆదోని పట్టణంలోన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు చాలా జిల్లాల్లోన మండలాల్లోన మరి యూరియా అందలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రము ఈరోజు ప్రజలతో ఓట్లేపించుకొని దాదాపుగా 2 నెలలు గడుస్తూ ఉన్నా, పంటలు పండుతూ ఉన్నా కూడా ఈరోజు యూరియా లేకపోవడం వల్ల చాలా రైతులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అన్ని చోట్ల చూసుకోండి, ఈరోజు ఎక్కడ చూసినా కూడా యూరియా అనేది రైతులకు అందడమే లేదు. ఈరోజు యూరియా అందకపోతే రైతులు పంటలు ఎట్లా పండించాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రైతుల పక్షాన ఎటువంటిదైతే ఈరోజు రైతులకు యూరియా అందకపోతున్నట్లు ఉన్నారో ఖచ్చితంగా రైతులకి యూరియా అనేది అందాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి రైతులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము, దయచేసి రైతులకు యూరియా ఇవ్వాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులు పండించుకునేటటువంటి పంటకు యూరియా లేకపోతే ఏ విధంగా రైతులు పంటలు పండించుకుంటారు? కంటతడి పెడుతున్నారో షాపుల దగ్గర, యూరియా షాపుల దగ్గర గంటలు రోజంతా వేచి చేసి ఆ రోజు ఇవ్వలేదు, స్టాక్ అయిపోయింది అనేసి ఈరోజు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విధంగా చెప్పడం వల్ల రైతులు మనోభావాలు దెబ్బతి ఈరోజు దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నకు ఈరోజు మళ్ళీ యూరియా లేకపోవడం ఏంటి? రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు. మరి రైతులు ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ ముంబైగా పేరు పొందింది ఆదోనే. మరి అటువంటి ఆదోన్లోనే ఈరోజు వేరుశనగ కొనుక్కోకున్నట్లు ఈరోజు రైతులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం పైన మాట్లాడి తక్షణమే రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించాలి. మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో యూరియా ఖచ్చితంగా అందించకపోతే పెద్ద ఎత్తున రైతులంతా ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మోటార్ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు పురం అప్పారావు మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్లు అర్ధాకలితో జీవిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కుటుంబాల జీవనోపాధి కష్టాల్లో ఉందని, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర సూర్యనారాయణ, కె సురేష్, ఎస్ లక్ష్మణరావు, పి రామారావు, తాడ్రి రమేష్, పిన్నింటి అప్పలనాయుడు, పాండ్రంకి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ఆటో స్టాండ్ ఆటో డ్రైవర్లందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడడం జరుగుతుంది. మాకు ఆటోలు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు జరిగిన అన్యాయం కోసం మేము పోరాడుతున్నాం. మాకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా కోసం అప్పుడు ఎన్నో వాగ్దానం చేసి ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు మా విషయం వచ్చేసరికి ఏమి మాట్లాడలేదు, ఏమి కూడా అతను నోరు మెదపడం లేదు. మీ ఆటో డ్రైవర్ అయితే పక్కాగా అతను ఫ్యాన్స్ అయి ఉన్నాము. ఒకనప్పుడైతే అతను సినిమాలు ఎంతగా పిచ్చిగా చూసేవాళ్ళమే. ఇప్పుడు మా గురించి అతను కనసలేదు, ఏ విషయం కూడా మాట్లాడడం లేదు. మాకు ఏదో న్యాయం చేస్తారనేసి మా ఆటో డ్రైవర్లు అంతా కుర్రలు చదువుకొని ఉద్యోగాలు లేక అతను. ఏఐటీయూసీ గజపతినగరం నియోజకవర్గ సమితి ప్రధాన కార్యదర్శి ఈరోజు గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో జిల్లా యూనియన్ పిలుపు మేరకు ఆటో డ్రైవర్లు, మోటార్ వర్కర్ల సమస్యల మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఈనాటి కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. కూటమి ప్రభుత్వం రాకముందు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేగివేర వాగ్దానంతో చేగివేర స్టైల్లో జునపాలు విసురుతూ నేను కార్మికుడిని, కర్షకుడిని, రైతుని ఇస్తాం. ఇప్పటికే అన్ని రంగాలు ఉన్నటువంటి ఏ ఒక్క కార్మికుడికి కూడా. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలం నరసాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బారకచి మహబూబ్ పీరా అనే యువకుడు గురువారం తెల్లవారుజామున ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్ కు ఫోన్ చేయగా సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్వంత వాహనంలో పోరుమావిల్ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఆక్సిజన్ సమయానికి అందించి ఉంటే ప్రాణం దక్కేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, అంబులెన్స్ సిబ్బంది, నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టాఫ్ నర్సెస్ ప్రెసెంట్ ఒక స్టాఫ్ నర్స్ ట్రైనింగ్కి వెళ్ళారు కర్నూలుకి. సో ఇద్దరే ఉన్నారు స్టాఫ్ నర్సెస్.
ఓపెన్ ఉన్నాయి, ఎవరు లేదు స్టాఫ్. సొంత వాహనాలు పార్క్ చేసుకొని కడప గవర్నమెంట్లో పోయేసరికి ఊపిరి ఆడక చనిపోయారు. గవర్నమెంట్ ఫోన్లు చేస్తే లెటర్ రాయమని లెటర్ ఏమని రాపించుకోవాలని కడప జిల్లా కాశీనారాయణ మండలం నర్సాపురం. మా మేనల్లుడు మహబూబ్ భాషకు బాగలేదని 108 అంబులెన్స్కి 5:51 ఫోన్ చేసిన వారు మాకు ఏ హాస్పిటల్లో ఉన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తలుపులు తెరిస్తే వాళ్ళు మాకు స్పందించలే. వాళ్ళు లేరు, అసలు వాగిలేసిన్నారు. వాచ్మెన్ కూడా లేడు. అంబులెన్స్ వాళ్ళకు పోయి తలుపులు కొట్టినా వాళ్ళు లేలేదు. పక్కనే ఉన్న నందిని హాస్పిటల్కు మేము పోయినాము. అక్కడి నుంచి ఎక్కడున్నారని అడ్రస్ అడిగితే నందిని హాస్పిటల్ అంటే వాళ్ళు లెటర్ తెమ్మన్నారు. నందిని హాస్పిటల్ వాళ్ళని అడిగితే లెటర్ మా కాడ ఎట్లా వస్తుంది అని వాళ్ళు చెప్పినారు. లెటర్ ఎవరు తెమ్మన్నారు? అంబులెన్స్ వాళ్ళు లెటర్ తీసుకురమ్మన్నారు. తెమ్మంటే లెటర్ వాళ్ళు ఆ డాక్టర్ కాడ లెటర్ లేదు. మేము కారు సమయానికి వేరే కారులో పోవడం వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆక్సిజన్ లేక ఆక్సిజన్ ఉండింటి కనుక బతుకునైనా ఆక్సిజన్ లేక చనిపోయినాడు అని మేడం గారు చెప్పారు. ఇదంతా జరగడం కారణం అంబులెన్స్ నిర్లక్ష్యం వల్లనే. నిర్మల్ జిల్లా బైంసాలో గణేష్ నిమజ్జన శోభయాత్ర శాంతియుతంగా జరగడానికి పోలీసు విభాగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ నేతృత్వంలో 600 మంది పోలీసులు నియమించబడి 120 సీసీ కెమెరాలు 4 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. రూట్ మ్యాప్ ప్రకారం శోభాయాత్ర సాఫీగా సాగేందుకు బారికేడ్లు, ట్రాఫిక్ డైవర్షన్స్ లు అమలు చేస్తున్నారు. నిమజ్జన ఘాట్లు, జంక్షన్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వెంటనే మీరు లేట్ చేయదు, మీరే డీల్ చేయాలని ఎప్పుడు కూడా ఏది కూడా ట్రై చేయదు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా లేదా సమ్ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇమీడియట్ మీ దగ్గర ఉన్న ఇన్ఛార్జ్ కి చెప్పండి. వాళ్ళు కూడా మాకు ఇమీడియట్ గా సుపీరియర్ ఆఫీసర్ కి తొందరగా ఎస్టిమేట్ చేస్తే అది మనం వెంటనే డీల్ చేయడం అవుతుంది. సో మిగిలిన విషయాలన్నీ ఏఎస్పీ చెప్పారు, అడ్మిన్ కూడా చెప్పారు కాబట్టి ఇంకా పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఓన్లీ నేను ఏం చెప్తానంటే మనం ప్రేమతో జరిపించుకోవాలా, ప్రేమతోటే వాళ్ళతోటి పని చేయించుకోవాలి. ఈ రోజులు పక్కన చేయించుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కరోజు జాగ్రత్తగా చేసుకుంటే మనకు మళ్ళీ ప్రాబ్లం రాదు. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ వెరీ గణేష్ హ్యాపీ. మళ్ళా నేను కలుస్తాను, మీకు అందరికీ స్పాట్లో వచ్చి చూస్తాను. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. రామాయంపేట మున్సిపల్ పట్టణంలో తెలంగాణ రైసింగ్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ జోష్న పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, నిండి ఉన్న మురుగు కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు చెత్తను మురుగు కాలువలో వేయడం వల్ల అవి నిండి రోడ్లపై పొంగి పొర్లుతున్నాయని, దీనివలన దోమల వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. బైంసా పట్టణంలో జరిగే వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొన్నూరు కాపు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే పవార రామారావు పటేల్ పాల్గొన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గడ్డెనవాగు వద్ద భద్రతా ఏర్పాట్లు బలపరిచారు. అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే పలు మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఈరోజు మన ఫస్ట్ గణపతి నిమజ్జనం కోసం ఐడల్ కదలడం జరిగింది. వేసవిలో గణేష్ ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ లాగా ఇక్కడ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహపరంగా అందరూ కలిసిమెలిసి గణేష్ ఉత్సవం చేశారు. మన తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఆల్ ఆఫీసర్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటాం. ప్రజల నుంచి కూడా 100% కోఆపరేషన్ మనకి అవసరం ఉన్నాయి. మీ అందరికీ, మీ శాసనసభ్యులకి, ఇక్కడ ఉన్న పార్టీ కాకుండా సిటిజన్స్కి గణేష్ ఉత్సవంకి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీలపై వివాదాస్పద కొటేషన్లు దళిత సంఘాల ఆగ్రహానికి దారితీశాయి. అంబేద్కర్ కోనసీమగా అధికారికంగా గెజెట్ వెలువడినప్పటికీ కొంతమంది సినీ ప్రముఖులు పేర్లతో పవన్ సీమ, బాబు సీమ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం కుల వివాదాలకు కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టి కులాల మధ్య చిచ్చురేపేలా ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. ఈ మండల పరిధిలో లేదా గ్రామాల పరిధిలో వివాదాలు ఎక్కడున్నా సరే, ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే కలెక్టర్ వరకు మనం రాస్తాం. జిల్లాకైతే కలెక్టర్ గారు సెపరేట్ సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదంట. స్వామి గారు రిప్రజెంట్ మాకు కూడా ఉండదు. ఈ మండల పరిధిలో లేదా గ్రామాల పరిధిలో వివాదాలు ఎక్కడున్నా సరే, ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే కలెక్టర్ వరకు మనం రాస్తాం. జిల్లాకైతే కలెక్టర్ గారు సెపరేట్ సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదంట. స్వామి గారు రిప్రజెంట్ మాకు కూడా ఉండదు. ఈ మండల పరిధిలో లేదా గ్రామాల పరిధిలో వివాదాలు ఎక్కడున్నా సరే, ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే కలెక్టర్ వరకు మనం రాస్తాం. జిల్లాకైతే కలెక్టర్ గారు సెపరేట్ సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదంట. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రధాన రహదారైన పాలకొండ శ్రీకాకుళం మార్గంలో ఆర్డినరీ బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బూర్జా, ఆమదాలవలస మండలాలకు చెందిన విద్యార్థులు చదువు కోసం పాలకొండ, శ్రీకాకుళం పాఠశాలలు, కాలేజీలకు వెళ్తుంటారు. అయితే ఈ మార్గంలో ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువగా నడవగా ఆర్డినరీ బస్సులు చాలా తక్కువగా ఉండటం విద్యార్థుల సమస్యగా మారింది. ఉదయం స్కూల్, కాలేజీ టైంలో బస్సు దొరకక అవస్థలు పడుతున్న విద్యార్థులకు తగిన బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు ఆర్టీసీ ప్రభుత్వ అధికారులకు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.